డాక్టర్ మీది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పారా? నమస్తే, నేను డాక్టర్ జిఎస్కే జ్యోతిరెడ్డి, శౌర్యాస్ హాస్పిటల్. యూజువల్గా చాలా మంది అడుగుతుంటారు, డాక్టర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అని. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ప్రమాదకరమైన ప్రెగ్నెన్సీ అని అపోహద్దు. యూజువల్గా ప్రెగ్నెన్సీలో మదర్ అండ్ బేబీ ఇద్దరి హెల్త్ దృష్ట్యా కొద్దిగా ట్రీట్మెంట్ అండ్ రెగ్యులర్ మానిటరింగ్ అవసరం అని, కొద్దిగా కంపారిటివ్లీ ఎక్కువ జాగ్రత్తగా ఉండే ప్రెగ్నెన్సీని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. ఎగ్జాంపుల్స్ అంటే యూజువల్గా మదర్ ఏజ్ ఎక్కువ ఉంది, అంటే మోర్ దెన్ 35 years ఉన్నా, ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్ అంటే బీపీ, షుగర్, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్, లేదు ప్రెగ్నెన్సీలో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఆర్ అంతకు ముందు ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో సిజేరియన్ అయిన ప్రెగ్నెన్సీస్, వీటిని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటాం. ఈవెన్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ అయినా, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అయినా, వీటిని కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటాం. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, కాకపోతే కొద్దిగా ఫ్రీక్వెంట్ చెకప్స్ అవి అవసరం పడతాయి, కొద్దిగా రెగ్యులర్ మానిటరింగ్ అది ఇంపార్టెంట్. సో యూజువల్గా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్, అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ డీల్ చేసే ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉండి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మదర్ అండ్ బేబీ ఇద్దరికి అవుట్కమ్ హెల్దీగా ఉంటుంది. సో వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ టు గైడ్ యూ. హ్యాపీ ప్రెగ్నెన్సీ.